కృష్ణ కళ్ళు తిరిగి పడిపోవటంతో డాక్టర్ పరిమళనైతే ఇంటికి పిలుస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పరిమళ అయితే కృష్ణకు చెకప్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కృష్ణకి ఏమైంది అని చెప్పేసి అయితే భవానీదేవి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న పరిమళ అయితే వారసులు కావాలి అని అడిగారు కదా, ఇప్పుడు వారసుడు వస్తున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా నించొని ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి అయితే చాలా సంతోషంతో, అవునా పరిమళ, నిజంగా చెప్తున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. నిజం నేను చెప్పేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రేవతి అయితే తనకు గర్భసంచి తీసేశారు, తనకి ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పారు, ఇప్పుడు అదంతా అబద్ధమా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న పరిమళ అయితే, అవును, తనకెవరు గర్భసంచి తీసేశారు, ఇది ఎవరో నాటకం ఆడారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పరిమళ. ఇంతలో అక్కడ ఉన్న ముకుంద అయితే పక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన భవానీదేవి అయితే, ఎక్కడికి వెళ్తున్నావు, ఆగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న ముకుంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా నించొని అయితే ఉండిపోతుంది. ఇంతకీ నువ్వు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న ముకుంద అయితే, ఇప్పుడు దొరికిపోయాను, ఏమని చెప్పాలి అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి అయితే గట్టిగా ముకుందాన్ని కొడుతూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.